ఇప్పుడు చిన్నపిల్లలు నిద్రపోతుంటారు అనుకోండి మేడం, వాళ్ళు ఒకవేళ నోరు తెరిసి నోరు ద్వారా గాలి తీసుకుంటున్నారంటే ఇది కూడా సమస్యనా మేడం? అది అవునండి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దేర్ ఆర్ గ్రేడ్స్ ఆఫ్ అడినాయిడ్స్ అండి. గ్రేడ్ 1, 2, 3, 4 పిల్లలందరిలోనూ ఉండేవి అడినాయిడ్స్ అనేది. ఒకరికి ఉండి ఒకరికి లేకపోవటం కాదండి, అవి సింపుల్ లింఫ్ నోడ్స్. ఓకే, ఒక్కొక్కరిలో ఒక్కొక్క సైజు ఉండటం మూలాన ఈ గాలి పీల్చుకోవటంలో డిఫికల్టీ అనేది వస్తుందండి. మామూలుగా ఇలా జరగడానికి గల కారణాలు ఏమై ఉంటాయి మేడం చిన్నపిల్లలు? సింపుల్ అండి, సింపుల్ కోల్డ్ కెన్ ఆల్సో కాజ్ ఇంక్రీస్డ్ సైజ్ ఆఫ్ అడినాయిడ్స్ అండి. ఓకే, అలాగే రికరెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి పిల్లలకి. ఊరికనే ఒక్కసారి పిల్లోడు గురికి తీసాడని చెప్పి తీసుకొని వెళ్ళి ఇవాల్యుయేట్ చేసేయడం కాదు. విపరీతమైన కోల్డ్ వచ్చినప్పుడు పిల్లలకి సహజం నోరు తెరిసి గాలి పీల్చుకోవటం అనేది సహజం. ఎప్పుడైతే ఈ ఎపిసోడ్స్ మోర్ ఫ్రీక్వెంట్ అయ్యి ఈ ముక్కు భాగం నుంచి ఎప్పుడైతే గొంతు నుంచి పోస్ట్ నాసల్ డ్రిప్ ద్వారా లంగ్స్కి వెళ్ళి అక్కడ మళ్ళీ రికరెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ కాఫ్ వస్తుందండి. ఎందుకంటే ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజ్ యువర్ అడినాయిడ్స్. ఇక్కడ ఎప్పటిదాకా అయితే పరిష్కారం రాదో, ముక్కు వెనకాల అది ఎప్పటిదాకా అయితే ఉంటుందో అన్ని రోజులు కూడా పిల్లోడికి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఇట్ విల్ బి టెంపరరీ సొల్యూషన్. సో మీరు అన్నట్టు ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి. అవునండి. ఒకవేళ తీసుకురాకుండా మళ్ళీ అశ్రద్ధ చేసినారనుకోండి మేడం, అది ఎలాంటి సమస్యలకు దారితీయచ్చు? సో దెర్ ఈస్ అ క్లినికల్ ప్రెజెంటేషన్ కాల్డ్ అడినాయిడ్ ఫేసెస్ అండి. సో ఈ క్రానిక్ స్లీప్ డిప్రైవ్డ్ చిల్డ్రన్ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే మేలుకొని ఉన్నప్పుడు కూడా ఇలా నోరు తెరిసే గాలి పీల్చుకుంటారు. ఎప్పుడు ఇలా నోరు తెరిసే ముక్కుతో, ఎందుకంటే వాళ్ళకి ముక్కు నుంచి శ్వాస పోదండి, వాళ్ళు నోరు తెరిసే శ్వాస తీసుకుంటారు. సో అదొకటి. ఈ నోటి ద్వారా శ్వాస తీసుకునేటప్పుడు వీళ్ళ ఫేస్ రూపురేఖలు కొంత మారుతూ ఉంటాయండి. ఎత్తు పళ్ళు రావటం, హై ఆర్చ్డ్ పాలెట్ అంటారు. పాలెట్ ఎముక పైకి వెళ్ళటం, ఈ ముందు అంతా గుంపులుగా పళ్ళు రావటం, అడినాయిడ్ ఫేసెస్ అంటారు వాటిని.